గతంలోకి వెళ్ళలేను, భవిష్యత్తులో బతకలేను, ప్రస్తుతంలో ఉండలేను. నా పేరు వినయ్. నాకు చిన్నప్పటి నుంచి హైదరాబాద్ రావాలని పిచ్చి. ఎవరెన్ని చెప్పినా నా మాటలు చెవికి బయటే ఉండిపోయాయి. మాది మెదక్ దగ్గర ఉన్న కొత్తపేట అనే చిన్న గ్రామం. రోజులు ఏమైపోయావరా? అడే వాడు వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటరా. అవునా? మీ బాబాయ్ వాళ్ళ ఇల్లు ఎక్కడ్రా? హైదరాబాద్ రా. హైదరాబాద్ లో ఏమేం చూసినావురా? ఓ హైదరాబాద్ లోనా? చాలా చూసాను రా. చార్మినార్, ట్యాంక్ బండ్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, బౌజ్ బిర్యానీ, కేఫ్ 355, హలీం. అయిపోయిందా? ఇంకా ఆపే. ఎవ్రీ ఇయర్ వెళ్ళడం, మమ్మల్ని టెంప్ట్ చేయడం. ఈసారి టెంప్ట్ అయ్యే ప్రసక్తే లేదురా. నాన్న హైదరాబాద్ తీసుకెళ్ళవా? ఏంట్రా, ఆర్డరా డిమాండా? నాన్న ప్లీజ్ నాన్న తీసుకెళ్ళి నాన్న. అప్పుడు మీకు చెప్పినట్టుగా చదువుకున్నా కానీ నాన్న, ఇంకా 10th కూడా అయిపోయింది. ఇంకా అప్పుడు చెప్పారు తీసుకెళ్తారని. చూడు నాన్న, మన పరిస్థితి తెలుసు కదా నీకు. అయినా పేరెంట్స్తో ఎవరైనా వెళ్తారా? నువ్వు బాగా చదివి జాబ్ కొట్టి సాటిస్ఫాక్షన్తో తలెత్తుకుని హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేసుకోరా. ఎవరు వద్దంటారు? సరే నాన్న, మీ ప్లాన్ నాకు అర్థమైంది. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్. రెడ్డి గారు నా కోసం ఎదురు చూస్తుంటారు, వెళ్ళొస్తా. నానా నానా హలో, నేనే. ఎవరు? ఓకే సార్, రేపేనా? వచ్చేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమైందిరా మామ? ఆఫీస్ నుంచి కాల్ రా. అవునా? మేనేజర్ కాల్ చేశాడు, రేపే ఆఫీస్కి రమ్మంటున్నారు. కంగ్రాట్స్ మామ. ఇంకా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావారా? ఇకపై మనం మళ్ళీ హ్యాపీగా ఉండలేమా? మనం ఎప్పుడు కలిసే ఉంటాను రా. సరే, నేను వెళ్తాను. ఈరోజు నైటే బయలుదేరాలి. సరే సరే మామ. నానా, అమ్మా. ఏంట్రా వెరికేకలు? కొంచెం ఉంటే ఐసీయూలో కళ్ళు తెచ్చేవాడిని. ఏం జరిగింది? నానా, నాకు జాబ్ వచ్చింది. ఎక్కడా? హైదరాబాద్లో, మండేలో జాయినింగ్. లక్ష్మి, వాడు సాధిస్తాడని నాకు తెలుసు. వాడికి ఏం కావాలో చూడు. ఎందుకు నాన్న హైదరాబాద్కి? ఇక్కడే ఉంటూ ఏదో ఒకటి చేసుకోవచ్చుగా మీ నాన్నతో. నిన్ను వదిలి ఉండడం మాకు చాలా కష్టంగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా నువ్వు హైదరాబాద్కి వెళ్ళడం ఇష్టం లేదంట. అమ్మా, ఇక్కడుండి ఏం చేయమంటావు చెప్పమ్మా. నేను చదువుకుందే అంతంత మాత్రం. అసలు నాకు జాబ్ రావడమే ఎక్కువ అమ్మా. వచ్చిన జాబ్ వదిలేసుకొని ఈ పొలాల చుట్టూ, ఈ బర్రెల చుట్టూ, ఈ ప్యాళ్ళ చుట్టూ తిరగమంటావమ్మా? అమ్మా, అదే నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను అనుకో, అక్కడ డబ్బులు సంపాదించి సెటిల్ అయిపోతాను. మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. హ్యాపీగా ఉండొచ్చమ్మా. నాన్న, నువ్వేనా చెప్పు నాన్న. లక్ష్మి, వాడంత సరదా పడుతున్నాడు కదా, వెళ్ళనివ్వు. మీరేం బాగా చెప్తారు. మీ అబ్బాయి దగ్గర మీరు హీరో, నేను విలన్ అవుతాను. నానా, అమ్మ ఒప్పుకుంది. నానా, నేను బట్టలు సర్దుకుంటాను, రేపే వెళ్ళాలి. May I come in, sir? Yes, come in. When I write, Yes, sir. please be seated. వెల్కమ్ టు రత్నం సొల్యూషన్స్. బయట హెచ్ఆర్ గీతిక గారు ఉంటారు, వెళ్ళి కలవండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. హాయ్ బ్రో, దిస్ ఈజ్ అశ్విన్. హాయ్ బ్రో. తను నీరజ్. హాయ్. హలో.
తను విజయ్. హాయ్ బ్రో. హాయ్. హాయ్ బ్రో. హాయ్ హాయ్. తను వైష్ణవి. అప్పుడే అర్థమైంది కాలం నన్ను ఎందుకు హైదరాబాద్ తీసుకొచ్చిందా అని. హలో 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 హలో. హలో ఎక్స్క్యూజ్ మీ. వినయ్, నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావు కదా? అదేంటి వైషు, నా ప్రేమ నీకు అలా అనిపించిందా? అలా అని కాదు, లైఫ్లో నువ్వు లేకపోతే నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తుంటేనే నన్ను భయానికి గురి చేస్తుంది. నువ్వు చెప్పే మాటలే నాకు పెయిన్ కిల్లర్స్ రా, అందుకే అలా అడిగాను. సారీ ఇఫ్ మై వర్డ్స్ హర్ట్ యూ. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా? మన ఇద్దరిని ఎవరో విడదీయలేరు. ఒకవేళ విడిపోయినా మళ్ళీ ఈ క్షణం దగ్గర చేరడానికి టైం మిషన్ కనిపెట్టాను, నీ దగ్గరికి వచ్చేస్తాను. ఏంటమ్మా లేటా? నీ దగ్గర టైం మెషిన్ ఉంది కదా, అది ఎక్కి త్వరగా రావాలి కదా. హే నీరజ్, షటప్. వినయ్ వచ్చే టైం అయింది. నేను అదే టైం మిషన్ ఎక్కి ఎర్లీగా వచ్చేసా, అందుకే వైష్ణవి లేట్గా వచ్చింది. అరే, తను వచ్చాడంటే డ్రామా మొత్తం తెలిసిపోతుంది. మీరు బాగానే ఉంటారు, మళ్ళీ నేను బుక్ అవుతా వాడి దగ్గర. వాడి విలేజ్ స్టోరీస్ నా వల్ల కాదు, హారిబుల్. అవును, విలేజ్ నుంచి వచ్చి సిటీలో పుట్టి పెరిగినట్టు వాడు బిల్డప్లు. వాడి బొంద, వాడి నెత్తి మీద 10 రూపాయలు పెడితే ఒక్క రూపాయి కూడా ఎవడు కొనుక్కోడు. వాడికి మళ్ళీ మన వయసు కావాల్సి వచ్చింది. ఉదయించిన సూర్యుడు కూడా సాయంత్రానికి అస్తమించక తప్పదు. అలానే నా జీవితం కూడా. అప్పుడే నాకు అర్థమైంది నేను మోసపోయానని. ఏమన్నా చేశారా నీకు? ఒక ఫ్యామిలీలో చూసుకున్నా కదా మిమ్మల్ని. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, మీకు మనీ ప్రాబ్లం వచ్చినా నేను హెల్ప్ చేశా కదరా. ఎందుకు చేసావు అశ్విన్? మొత్తం వినేసావా? ఇట్స్ గుడ్, ఇట్స్ రియల్లీ గుడ్, యు నో. ఏ హే తీరా. హా ఏంట్రా,
మమ్మల్ని ఫ్యామిలీలా చూసుకున్నావు ఫ్యామిలీలా అశ్విన్, చూసుకున్నావు what అంటున్నావు. మమ్మల్ని ఏమైనా ఊరికే చూసుకున్నావా? వయసు కోసం మమ్మల్ని వాడుకున్నావురా. నువ్వు ఫ్రీగా ఏమన్నా మాకు మనీ ఖర్చు పెట్టావా? వయసుని లైన్లో పెట్టు అని అడుక్కుంటే అప్పుడు హెల్ప్ చేశారా? అప్పుడు అందుకు ఖర్చు పెట్టావురా నువ్వు డబ్బులు. పోరా, పోయి పని చూసుకో. నువ్వు నీ పనికిమాలిన సెంటిమెంట్లు పో. నా ఆరోగ్యం పోయింది, స్నేహితులు మోసం చేశారు, ప్రేమించిన అమ్మాయి డ్రామా అని ఉంది, చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. మమ్మల్ని ఫ్యామిలీలా చూసుకున్నావు అంటున్నావు. మమ్మల్ని ఏమైనా ఊరికే చూసుకున్నావా? వయసు కోసం మమ్మల్ని వాడుకున్నావురా. నువ్వు ఫ్రీగా ఏమన్నా మాకు మనీ ఖర్చు పెట్టావా? వయసుని లైన్లో పెట్టు అని అడుక్కుంటే అప్పుడు హెల్ప్ చేశారా? అప్పుడు అందుకు ఖర్చు పెట్టావురా నువ్వు డబ్బులు. పోరా, పోయి పని చూసుకో. నువ్వు నీ పనికిమాలిన సెంటిమెంట్లు పో. బాబు, నీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? కూర్చోండి. ఏమిటిలా కూర్చున్నావు? బాబు, నీ బాధ నాకు తెలియకపోయినా నీ భావం నాకు కనిపిస్తుంది నాయనా. నీ సమస్య ఏమిటో అడిగే చనువు నాకు లేదేమో, కాని సాటి మనిషిగా నీకు ప్రేమని పంచే బాధ్యత నా పైన ఉంది నాయనా. సముద్రం నుంచి మంచినీటిని వేరు చేయగలమేమో కానీ ఈ మనుషుల్లో మంచితనం అతకలేకపోతున్నా బాబాయ్. మరి అమాయకుల్లా ఉన్నావే. ఏ ఊరు మీది? కొత్తపేట. కొత్తపేట. కొన్నిసార్లు సమస్య అవతలి వాళ్ళలో చూడ్డం కన్నా మనలో చూసుకుంటే పరిష్కారం దొరుకుతుందయ్యా. ఎలా బాబాయ్? ఇక్కడ ఉండాలని లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. నేను నా యవ్వనంలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. అందుకే ఇక్కడికొచ్చాను. నేను పెళ్లి చేసుకొని ఇక్కడ ఉండిపోయా. ఎన్ని సమస్యలు వచ్చినా తన్ని చూస్తూ ఇప్పటి వరకు బ్రతికేశా. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ్లానే ఉంటుంది. అయితే పోరాడు, లేదా ప్రయత్నించుకో. ఎలా బతకాలి? బ్రతకాలి అంటే ప్రేమ కావాలి. మనకంటూ హృదయంతో మాట్లాడే 4 స్నేహితులు ఉండాలి. ఉన్న చోట స్వర్గంలా అనిపించే, ఎక్కడైనా సరే చిరునవ్వుతో కారు చీకట్లో కూడా ఉండిపోవచ్చు. నేను ఇంక బతకపోతున్నా బాబాయ్. నాన్న, మీరు చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్తూ ఉండాలి, గుర్తుందా? దూరపు కొండలు నుని పని. అది నిజమే నాన్న. నాకు అవసరం దానికోసం వదిలేసి నాకేదో కావాలని పరిగెడుతూ
అలసిపోయి వచ్చానన్న. పరిగెడుతూ నాకు అర్థమైంది నేను అసలు దేనికోసం పరిగెడుతున్నానని. అప్పుడు అర్థమైంది నా ప్రపంచమే మీరని. ఇన్నాళ్ళు ఊహా ప్రపంచంలో బతికేస్తున్నాను. నువ్వు జీవితంలో బాగా స్థిరపడి పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో హ్యాపీగా ఉండడమేరా మాకు కావాల్సింది. మాకే కాదు, ఈ భూమి మీద ఉండే ఏ పేరెంట్స్ కన్నా ఇంతకన్నా పెద్ద కోరికలే ఉండవు. పిల్లలకి వయసు వచ్చాక ఫ్యూచర్లో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. మేమేమో మీరు మా కళ్ళ ముందుంటే హ్యాపీగా ఉండగలం, కానీ మీరు ఇక్కడ కాదు ఇంకెక్కడో హ్యాపీగా ఉండగలం అనుకుంటారు. అదేంటో ఎప్పటికీ నాకు అర్థం కాదురా. దేన్నైనా నిర్ణయించేది కాలమేరా. ఒక పక్షి రోజంతా ఎక్కడ తిరిగినా చివరికి చేరుకోవాల్సింది తన గూటికేరా. సరే, ఇక అన్నీ వదిలేసి వెళ్ళి పడుకో, రేపు మాట్లాడుకుందాం.